వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు మనకి నెలలో పౌర్ణమి కూడా ఉంది కాబట్టి అసలు పౌర్ణమి రోజు ఏ విధంగా చేయడం అసలు? ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. అమ్మవారిని ఆరాధించాలి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని మనం ఆరాధించడం పౌర్ణమి రోజున చాలా చాలా లలితా సహస్రనామం పారాయణ చేయడం చాలా అత్యంత ప్రీతి అన్నమాట అమ్మవారికి. అది చేయండి, అద్భుతాలు మీకు జరిగిపోతాయి అన్నమాట. అమ్మ, ఇప్పుడు పౌర్ణమి రోజు అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం, ఇంకేం చేస్తారమ్మా? పౌర్ణమి రోజు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివం గిరి ప్రదక్షిణ చేస్తారు చాలామంది. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటి విషయం. అందువల్ల ఆ యొక్క గిరి ప్రదక్షిణ వెళ్ళి చేసేవాళ్ళు చాలామంది పౌర్ణమి పూట చేస్తారు. అదొకటి మంచి విషయం. మూడవ విషయం ఏమిటంటే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు పౌర్ణమి రోజు. సత్యనారాయణ గోవింద మాధవ సాయి నారాయణ గోవింద కేశవ హరే రామ 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 హరి హరి అని ఆ యొక్క రామ కృష్ణ సమేతుడైన శ్రీమన్నారాయణటువంటి సత్యదేవుడు వ్రతం పౌర్ణమి రోజున చేసుకుంటారు. అది చాలా చాలా ఉపయుక్తమైనది. అంతేకాకుండా పౌర్ణమి అనగానే మనకి ఏమిటండి చెప్పండి, ఇప్పుడు ఏ మాసంలో అయినా సరే ఆ మాసంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ మాసం పేరు మీద ఆ నక్షత్రం వస్తేనే, ఇప్పుడు సపోజ్ పుష్యమాసంలో వచ్చే పౌర్ణిమ పౌష్య పౌర్ణిమ, పుష్యమాసమే పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం ఉంటుంది. అర్థమైందా? మాఘమాసంలో వచ్చింది అనుకోండి మాఘ పౌర్ణిమ, అలా ఉదాహరణకి. అదేవిధంగా మనకి ధనురాశిలో ఉన్నటువంటి మకర రాశిలో నుంచి మకర రాశిలోకి వచ్చేస్తాడు కదా ఈయన. అదే కాకుండా ధనుర్రాశిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు వచ్చేది మృగశిర నక్షత్రంలో వచ్చేటటువంటి పౌర్ణిమ. అలాగ నక్షత్రం కూడా అప్పుడు తిథి వార నక్షత్ర కరణ యోగాలే పంచాంగం అయితే దాన్ని మనం విశ్వసిస్తాం. కాబట్టి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజున చండీ హోమాలు చేయాలి. పౌర్ణమి రోజు అద్భుతమైనటువంటి ఫలితం. ఎంత పాజిటివ్ ఎనర్జీయో తెలుసా? ఇంట్లో వివాహాలు కాకపోయినా, పెళ్ళిళ్ళు కుదరకపోయినా, దగ్గరగా వచ్చే సంబంధాలు తప్పిపోతున్నా, జాతక దోషాలున్నా, అదేవిధంగా పిల్లలు పుట్టి బ్రతకకుండా ఉన్నా అమ్మవారిని ఆరాధన చేయాలి. ఇందాక ముందు చెప్పాను నేను అమ్మవారిని యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అని అమ్మవారు నిద్రారూపంలో ఉంటుంది, శ్రద్ధారూపంలో ఉంటుంది, మాయాస్వరూపిణి ఆవిడ లేని పరిస్థితులు లేవు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి సోదరి కూడా అమ్మవారే కాబట్టి యోగమాయ రూపంలో. అందువలన ఆ రోజున అమ్మవారిని మీరు లలితా సహస్ర రూపంలో చేస్తారా, శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేస్తారా, ఎలా చేసినా కూడా తిరుగులేనటువంటి శుభ ఫలితాలు పౌర్ణమి రోజున అమ్మవారి ఆరాధన చాలా శ్రేష్టం. పౌర్ణమి చంద్రుడు కరెక్ట్గా మనకి రాత్రి 8 గంటలకి అలాగా మంచి చంద్రుడు కనిపిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారో తెలుసా? పాలతో చేసిన పాయసం. అంటే ఎన్ని నీళ్ళు వేసి అన్ని పాలు వేసి పాయసం కాసుమా, ఎన్ని బియ్యం వేసినా సరే పాలతో, ఆవు పాలతో ఉడకబెట్టండి. పెట్టి చక్కగా పంచదార వేసి, ఆ తర్వాత బెల్లం వేసినా పర్వాలేదు, యాలకులు అమ్మవారికి ఇష్టం కదా, యాలకులు వాసన అంటే ఇష్టం కదా, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏం వేసుకున్నా ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి చక్కగా ఆకాశంలో కనిపిస్తున్న చంద్రబింబం దగ్గర పెట్టండి. అదేవిధంగా ఆవు పాలు ఇంత పటికి బెల్లం ముక్క వేసి చంద్రుడి దగ్గర పెట్టండి. ఇవి తీర్థ ప్రసాదాలుగా లలితా సహస్రనామం పారాయణ చేసి 5 సార్లు చేస్తారా, 3 సార్లు చేస్తారా, 11 సార్లు చేస్తారా, మీ ఇష్టం, మీ ఓపిక, మీ ఇష్టం. ఆ రోజున చక్కగా ఉదయం నుంచి ఉపవాసం ఉండి చేసేవాళ్ళు కొంతమంది ఏమిటంటే అల్పాహారం భుజించి రాత్రికి భోజనం చేసేవాళ్ళు కొంతమంది. ఎలా చేసినా
ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి ఆరాధన చేయడం చాలా ముఖ్యమైనది పౌర్ణమి పూట. అందువల్ల చక్కగా అది ఒక 45 నిమిషాలు ఆ చంద్ర కాంతిలో ఉంచితే అది ఔషధీకృతం అవుతుంది. మీకు మానసిక రుగ్మతలు కానీ, శారీరక రుగ్మతలు కానీ, ఏవైనా చీడ పీడలు కానీ, ఎవరైనా మన గురించి చెడుగా ఆలోచించి మన గురించి తెగ ఆలోచిస్తే మనకి దిష్టి దోషాలు కలుగుతాయి కదా, అవన్నీ కూడా పోతాయమ్మా. ఈ పౌర్ణమి రోజు చేసుకుని ఇంకా మంచిది. మీరు కనీసం అపార్ట్మెంట్లో ఉన్నా పర్వాలేదు, పైకి వెళ్ళి చక్కగా మేడ మీద పెట్టండి, పెట్టి అక్కడ కూర్చొని లలితా సహస్రనామం పెట్టుకొని చక్కగా వినండి, చదవండి. అలా మీరు ఏమైనా సరే మన చేతిలో ఉందమ్మా. మన కాలం మన చేతిలో. కాలాయ నమః, కాల స్వరూపాయ నమః, కాలాయ నమః అంటారు. అలాంటి పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని కలిసి పూజించిన, శివ కుటుంబాన్ని పూజించిన పౌర్ణమి పూట అన్ని విధాలా కూడా మీకు సక్సెస్ రేటు పెరుగుతుంది. జనవరి 25వ తారీఖున కదా ఈసారి పౌర్ణమి. అవును కదా. ఆ రోజున పుష్యమి నక్షత్రం ఉంది కదా. గురు పుష్య యోగం ఉంది. బంగారం కొనుక్కునే వాళ్ళు దుర్ముహూర్తం, వర్జము, రాహుకాలము, యమగండ కాలము చూసుకొని క్యాలెండర్లో లేని టైంలో వెళ్ళి కొనేసుకోండి. కొంచెం గుండు సూదంతా కొనుక్కున్నా సరే తర్వాత దబ్బనం అంత బంగారం కొనగలుగుతారు. మామూలుగా అయితే మనకి ధనత్రయోదశి అలాగా ఈ పౌర్ణమి పుష్యమాసంలో వచ్చేటటువంటి ఈ గురు పుష్య యోగంతో ఉన్నటువంటి గురువారం నాడు వస్తుంది. గురు పుష్య యోగంతో ఉంది. అందువల్ల అద్భుతం జరుగుతుంది. చక్కగా కొనుక్కోండి. అన్ని విధాల యోగదాయకంగా. ముఖ్యంగా పుస్తుల తాళ్ళు పెరిగిపోయినా, పుస్తుల తాళ్ళు మార్చుకోవాలన్నా, లేకపోతే కొత్త పెళ్లి కూతురికి మంగళసూత్రాలు కొనాలన్నా, ఇలా ఏదైనా సరే మంచి పని చేయడానికి గోల్డ్కు సంబంధించింది ఈ వేళటి రోజున బ్రహ్మాండం అద్భుతంగా మీరు ఇంకా అభివృద్ధి అయిపోతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. శ్రీమత్రే నమః.